అద్దపు ఇమీడియట్లీ మాకు కన్ఫామ్ కాలేదు. 1 వీక్ టైం తీసుకున్న తర్వాత ఎవరు మన జగ్గర్ల శ్రీశైలం ఫోన్ చేసి ఇట్లా అయింది సార్, ఇది పరిస్థితి ఇట్లా, మరి సొసైటీ నుంచి మీరు ఏమైనా ఇస్తారా చేస్తారా, మరి ఆయన ఆర్థిక పరిస్థితి మెరుగు లేదు అది అని చెప్పి మాట్లాడండి. భాస్కర్ గురించి మరి ఆర్థిక సాయం చేద్దాం అని చెప్పి అనుకోను. సరే దేవుని దయ వలన మరి కొంతమంది విద్యార్థులు ముందుకు వచ్చారు. మరి అంతో ఎంతో నీకు ఆర్థిక సాయం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు కాబట్టి సరే ఈ సొసైటీ ఏ విధంగా ముందుకు సరే మంచి వచ్చాడో దాంట్లో ఆదుకుంటుంది అనే ఉద్దేశంతో మనం పెట్టుకోవడం జరిగింది. కానీ ఎంతోమందికి కూడా సభ్యత్వం తీసుకోండి అయ్యా బాబు, సభ్యత్వం తీసుకోండి, సొసైటీని బలపరచండి చెప్పలేం. ఎవరికి ఏ పరిస్థితుల్లో ఎప్పుడు ఏమవుతుందో ఏమో సడన్గా ఇప్పుడు బీబీనగర్ దగ్గర 50 ఫోన్ మాట్లాడుకొని నిలబడ్డటువంటిది కారును యాక్సిడెంట్ అయిపోయింది, పాప ఇద్దరు చనిపోయారు. చెప్పలేం కదా మనము. ఇప్పుడు నా పరిస్థితి కూడా ఎప్పుడు ఎట్లా ఉంటుందో కాబట్టి నేను ఏమంటున్నా, ఈ సొసైటీ మీ కొరకు సలీం సార్ అని ఉంటాడు, రేపు పోతాడు. కానీ దీనికి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ 500 మంది విద్యార్థులకి, మొత్తం బీబీనగర్ స్టూడెంట్స్ వారు. మీ అందరినీ నేను కోరుకునేది ఒకటి ఏంటంటే, మీ కష్ట సుఖాలలో ఒకరికొకరు పాలు పంచుకోండి, బాధల్లో పాలు పంచుకోండి, మంచిగా ఉండండి, హాయిగా ఉండండి. ఒకరి బాధను ఒకరి కష్టాన్ని నా బాధగానే భావన ప్రతి విద్యార్థికి రావాలి. ఈ సొసైటీని బలపరచాలి, ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆల్ ఓల్డ్ స్టూడెంట్స్ వెల్ఫేరేషన్ జెడ్పీఎస్సీ బీబీనగర్ విద్యార్థులందరినీ కోరుకునేది అంటే దీన్ని బలపరచండి, దీన్ని ముందుకు తీసుకుపోవాలండి. యొక్క ఓల్డ్ స్టూడెంట్ స్థాపించిన సలీం సార్కి మరియు మా యొక్క కమిటీ మెంబర్స్లకు అందరికీ నమస్కారము. ఇప్పుడు మనం ఆ సంస్థ పెట్టినటువంటి వారికి పెద్దలు దానిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మన బాధ్యత అంతా మన స్టూడెంట్ పైన ఉన్నది కాబట్టి దాన్ని ముందుకు మనమే తీసుకెళ్ళాలి. మరియు ముందుగా చెప్పాల్సింది, చేతులెత్తి జోడి చెప్పాల్సింది, ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకనగా ఆ సభ్యతం అనేది ఎందుకంటే ఇప్పుడు భాస్కర్ ఉదాహరణ చూడండి, ఇవాళ ఇతనికి ఇది సభ్యతం ఉన్నది కాబట్టి ఇతని యొక్క ప్రతి ఒక్కరూ సహకరించి ఎంతో వాళ్ళకు తోచినంత ఇచ్చినారు కాబట్టి ఈరోజు ఇంత అమౌంట్ ఇవ్వగలుగుతున్నాం మనము. అది భాస్కర్కి అదృష్టమో లేకుంటే అదేందో అసలు అంత అమౌంట్ కాదనుకున్నాం కాబట్టి అది చాలా అదృష్టమయ్యి అతనికి అంత అమౌంట్ చెగిరింది. ఇలాంటి తినలేని పరిస్థితిలో గరీబ్ హాస్పిటల్కి వెళ్ళని పరిస్థితులు ఉన్నది కాబట్టి ఇలాంటి వాళ్ళకు మన ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ జూనియర్స్ అయినా సీనియర్స్ అయినా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ వల్ల ఇతనికి మాకు సపోర్ట్ చేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ఆ సంస్థ ఉంది కాబట్టి ఇలా ఉన్నది, లేకపోతే ఈ పరిస్థితి ఏంటి, హాస్పిటల్ వెళ్ళలేని పరిస్థితి, చూయించుకోలేని పరిస్థితి, ఆయన జాబ్ లేకపోలేక పరిస్థితి, ఇంట్లో గడవలేని పరిస్థితి. ఇలా మనం ఒక సంస్థ ఏర్పాటు జరిగింది కాబట్టి మనము ఎంతో అంత మన జూనియర్ కానీ ఇవ్వగలుగుతున్నాం. ఆయన ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు నాకంటూ మా అన్నలు ఉన్నారు, నాకంటూ నా తమ్ముళ్ళు ఉన్నారు, నా ధైర్యంతో ఆయన అనారోగ్యాన్ని కోలుకున్నాడు. ఇంతకుముందు గతంలో 15 రోజుల క్రితం వచ్చినప్పుడు అతను మంచం మీదకి లేవలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో వచ్చినప్పుడు ఇప్పుడు మేము ఆ ధైర్యం ఇచ్చిపోయినాం కాబట్టి ఈ రోజు అంత జల్దీ కోలుకున్నాడని అనుకుంటున్నాము. ఆ భగవంతుని కోరుకుంటున్నాము, ఆయన ఇంకా జల్దీ కోరుకోవాలని. మరియు ప్రత్యేకంగా మరి ఏంటంటే మా యొక్క బ్యాచ్ 2001 బ్యాచ్ చాలా సపోర్ట్ చేసింది, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పేరున నేను అడగగానే సార్ అడగగానే ఎవరూ కాదనకుండా వాళ్ళకు తోచినంత ఇచ్చినందుకు మరే ప్రత్యేక ధన్యవాదము. వారి యొక్క ఉన్నటువంటి కాదు, మా యొక్క క్లాస్మేట్ అన్నామే సరిత మాత, ఆ స్వామి సార్ ఒకసారి అడగగానే 10,000 రూపాయలుగా ఇచ్చారు. మరియు ఆమె ఇచ్చింది కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇంట్లో సరుకులు మరియు డబ్బులు కూడా వేయించడం జరిగింది. వాళ్ళు మన స్టూడెంట్స్ కూడా కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వేయించింది. ఆమెకు ప్రత్యేక ధన్యవాదములు. మరియు అదే కాకుండా నా క్లాస్మేట్ సపోర్ట్ చేసిన వారు ప్రతి ఒక్కరికి పేరున ఆ మొక్కత మాత సామాన్యం కాదు, ఆమె చాలా పుష్ చేసింది కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళాము. ఎందుకంటే అలాంటిది సంస్థ ఉన్నది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన మా కమిటీ సభ్యులందరికీ సంశయం. ఇప్పుడు ఏర్పాటు చేసిన ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున మా విద్యార్థులందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ఎవరెవరికో ఎక్కడెక్కడో జరుగుతున్నాయి. ఇలా ఏర్పరచడం అంటే చాలా గొప్పగా భావిస్తున్నాను. ఎందుకంటే మనం ఎంత ఆస్తున్నా ఏదున్నా ఇలాంటి సేవ చేయడం గొప్పగా నేనైతే భావిస్తున్నా. దీనికి అంతటికీ మన సలీం సార్ ఈయన మనందరికీ చేయుతగా ఉంచుకుంటూ మరి మనందరినీ తన వెనకాల ఉంచుకుంటూ సార్ ముందట నడుస్తూ
ఇలాంటి ఆపత్తి సమయంలో సారు చేయడం అయితే చాలా సార్గిన ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు వీళ్ళకే కాకుండా ఒక ఆడపిల్ల భర్త చనిపోయినా వాళ్ళకి ఏదన్నా బతుకుదేరు చూపిస్తున్నాము. మళ్ళీ అదే విధంగా ఇంకోవరన్నా నేను ఈ పని చేసుకొని బతుకుతా సార్, నాకు ఏమైనా హెల్ప్ చేయండి సార్ అంటే ఆ విధంగా ప్రతి ఒక్కరికి జరిగిన వాళ్ళకు చేసుకుంటూ వస్తున్నాము. మా విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరు ఒక సభ్యత్వం తీసుకొని ఇలాంటి వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ బాధ ఏంది, మేము ఎంత చిన్న సహాయమైనా వాళ్ళకి మేము ఎంత చేస్తున్నాము, వాళ్ళు మాకు ఒక ధైర్యంలాగా ఉన్నారు మా స్టూడెంట్ అంతా మాకు అని వాళ్ళ ఒక భరోసాతోటైనా ఉన్న జబ్బుగిన పోతుంది. ఆ విధంగా మనందరం ఐక్యతగా ఉండాలని అయితే మన స్టూడెంట్ అందరికీ నేను పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ మీరు జైన్ గాని వాళ్ళైనా ఇందులో జైన్ కావాలని మీ అందరినీ కోరుకుంటూ, మరి సలీం సార్కు ఇప్పటి వరకు ఈ భాస్కర్ గారికి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ఎవరైనా చేయాలనిపించే వాళ్ళు ఇంకా ముందుకొచ్చి చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా స్టూడెంట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈ సంస్థను ఏర్పాటు చేసుకొని సంవత్సరం గడిచిపోతుంది. ఈ సంవత్సరం గడిచిపోయిన కాలంలో మనము ఇప్పటికి ఒక 4-5 సాయం చేసినాము. ఇలాంటి దానికి మనం అందరం ముందుండి తోడ్పడి మన తోటి స్నేహితులు అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకా దీన్ని బాగుపరచాలని కోరుకుంటూ, అలాగే ఇప్పుడు మన భాస్కర్ తమ్ముడు తను ప్రమాదవశాత్తు కింద పడి కూడా చాలా అంటే చాలా దేవుడు అదృష్టం 2 పిల్లలకి తను మళ్ళా కనిపించడం అంటే, నాకు ఆ రోజు వచ్చిన రోజు అయితే అసలు ఫోటోలు చూసిన రోజు అయితే నాకు అసలు అన్నం కూడా తినబుద్ధి కాలేదు. చాలా బాధపడ్డా. మేము వచ్చిన రోజు అయితే చెమటలు వస్తున్నాయి, అసలు ఏం మాట్లాడలేకపోయిన పరిస్థితి ఉంది. అట్లాంటివి మేము ధైర్యం చెప్పి మేము మాకు తోచిన సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరు తనకు తోచిన సహాయం చేసి తమ్మునికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ బ్యాచ్ వాళ్ళు కాకుండా మన సొసైటీ తరఫున మన కమిటీ మెంబర్స్ అందరం ముందుండి అమౌంట్ వేయడం జరిగింది. అలాగే ఇంకొవరైనా వెనక ముందు ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా చెయ్యండి, దానికి ఏం లేదు. కాకపోతే తన పరిస్థితి హాస్పిటల్కి వెళ్ళాలనుకుంది కాబట్టి ఈరోజు ఇవ్వడం జరిగింది డబ్బులు. అలాగే ఇంకా ముందు ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా మాకు సంస్థకి ఎవరికైనా సరే మాకు తెలియజేసి మేము మన సంస్థ నుంచి వాళ్ళకి సాయం చేస్తాము. అలాగే ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఏంటంటే, మనం సహాయం చేయాలంటే మనము ఓన్గా డబ్బులు వేసుకోవాలంటే ఒక పరిస్థితిలో ఒక దగ్గర ఉంటాయి, ఒక దగ్గర ఉండయి. కాబట్టి మనము సభ్యత్వం తీసుకోవాలి. 500 రూపాయలు సభ్యత్వం తీసుకుంటే మనం తమ్ముడు తర్వాత ఇంకొవరికి ఏ ఆపద రావద్దు. ఒకవేళ వచ్చినా కానీ అలాంటి వాళ్ళకి మనం సాయం చేయాలంటే మన సొంత డబ్బులే కాకుండా మన సంస్థ నుంచి డబ్బులు కావాలి. కాబట్టి మన సంస్థలో డబ్బులు ఉండాలంటే మనం సభ్యత్వం తీసుకోవాలి. ఈ సభ్యత్వము ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. మన ఓల్డ్ స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ 2000 బ్యాచ్ నుంచి 2010 వరకు 10 సంవత్సరాలు ఒకే దాటిగా ఏకమై మన 10 సంవత్సరాల బ్యాచ్ని మనం ఒక సంస్థగా ఏర్పరచుకున్నాము. ఆ సంస్థ నుంచి మనం ప్రతి ఒక్కరము ఏంటంటే ఒకరికి ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో మన సలీం సార్ నిలబెట్టాడు సంస్థని. కాబట్టి ప్రతి ఒక్కరి సంస్థలో ఫస్ట్ మెయిన్ ఏంటంటే సభ్యత్వం తీసుకోవాలి ఫ్రెండ్స్. సభ్యత్వం తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే మన సంస్థలో అమౌంట్ ఉంటుంది. అమౌంట్ ఉన్నప్పుడు ఇలాంటి వారికి మనం సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. మన తన సంస్థలో అమౌంట్ లేనప్పుడు మనము చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే సంస్థలో అమౌంట్ ఉన్నప్పుడు ఆ అమౌంట్ని మనం రిఫండ్ చేసుకుంటూ మన సంస్థ నుంచి మనకు ఇప్పుడు భాస్కర్ కానీ, సునీత కానీ, అదేవిధంగా సరిత కానీ కొందరు ఉన్నారు, వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా మనకి 2 రోజులలో మనకు అకౌంట్ ఇట్లా చేయడం జరిగింది. ఐఓబి బ్యాంక్ నుంచి అకౌంట్ చేయడం జరిగింది. అది ఇట్లా మనం 2 డేస్లో స్కానర్ పెట్టడం జరుగుతుంది. ఆ స్కానర్కి ప్రతి ఒక్కరు స్కాన్ చేసి మీ యొక్క సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.